మనకిప్పుడు గాలి, నీరు ఎంత ఇంపార్టెంటో తెలియదు గానీ, ఇంటర్నెట్ స్పీడ్ మాత్రం పక్కాగా ఉండాల్సిందే. అన్నం లేకపోయినా ఒక పూట గడిపేస్తాం కానీ, డేటా ప్యాక్ అయిపోతే మాత్రం ముక్కలు ముక్కలుగా నెట్ వస్తూ ఉంటుంది. మన ప్రాణం పోతూ ఉంటుంది. అప్పుడు భాస్కర శతకకర్త కూరలో ఉప్పు అంటే కర్రీలో సాల్ట్ గురించి పద్యం చెబితే, ఇప్పుడు మనం డేటా స్పీడ్ గురించి ఏడవలసిన పరిస్థితి వచ్చింది. లెట్స్ చెక్అవుట్ దిస్ వైరల్ పేరడీ. ముందుగా ఆనాటి గోల్డెన్ పద్యం. చదువది ఎంత కల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకమ్ము గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ పదనుగ మంచి కూర నలపాకము చేసిన నైన అందు ఇంపొదవెడు ఉప్పు లేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కర. అంటే ఎన్ని డిగ్రీలు చదివినా మినిమం కామన్ సెన్స్, రసజ్ఞత లేకపోతే అది టోటల్ వేస్ట్. అల్టిమేట్ వంటకంలో సాల్ట్ లేకపోతే అది ఎలా టేస్ట్లెస్ అవుతుందో, లైఫ్లో సంస్కారం లేని చదువు కూడా అంతే యూజ్లెస్. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఇప్పుడు చదువు కంటే మనకు 4K స్ట్రీమింగ్ ముఖ్యం. అందుకే మన డిజిటల్ భాస్కరుడు అదే పద్యాన్ని ఎలా పేరడీ చేశాడో చూడండి. డేటా ఎంత కల్గినను స్పీడు ఇంచుక చాలకున్న ఆ నెట్టు నిరర్థకమ్ము నెటిజనులెవ్వరు మెచ్చరెచ్చటన్ పదనుగా స్మార్ట్ ఫోను ఐఫోను 14 ఉన్ననైనా అందు ఇంపొదవెడు వైఫై లేక వీడియో ప్లే అవ్వ నేర్చునటయ్య డిజిటల్ భాస్కర. అర్థమైందా రాజా? మీ దగ్గర 1 TB డేటా ప్లాన్ ఉండొచ్చు, కానీ ఆ నెట్ స్పీడ్ కానీ స్లోగా ఉంటే ఆ కనెక్టివిటీని వేస్ట్, అంటే అబ్జల్యూట్లీ యూజ్లెస్. అసలు ఏ నెటిజన్ కూడా దాన్ని సహించలేడు. మీ చేతిలో లక్షలు పెట్టి కొన్న ఐఫోన్ 14 ఉన్నా సరే, దానికి బ్యాక్ బోన్ లాంటి మొబైల్ డేటా ఆర్ హై స్పీడ్ వైఫై లేకపోతే ఒక్క వీడియో కూడా ప్లే కాదు. అప్పుడు ఆ ఫోన్ కేవలం అద్దం చూసుకోవడానికి పనికొచ్చే ఒక కాస్ట్లీ పీస్ ఆఫ్ గ్లాస్ మాత్రమే. కూరకు ఉప్పు ఎంత ఎసెన్షియల్లో, మన స్మార్ట్ ఫోన్కు నెట్ స్పీడ్ కూడా అంతే క్రుషియల్. ఇంటర్నెట్ అంటే కనెక్ట్ అవ్వడం కాదు, స్పీడ్గా వర్క్ అవ్వడం. కంక్లూజన్లో ఒక మాట, ధాత్రి టీవీ వీడియోలకు మిలియన్స్లో వ్యూస్ వస్తున్నాయి, అలాగే సబ్స్క్రిప్షన్ కూడా రావాలి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్న వాళ్ళు వెంటనే ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో 10 మందితో చేయించండి.